భారతీయులు ఈ వేసవిలో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అందులోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకలో ఈసారి ఎండలు ప్రజలను పగలే చుక్కలతో పాటు సినిమా చూపే ప్రమాదముందని వెల్లడిస్తున్నారు. పూర్తి వివరాలలోకి వెళ్లే ముందు ఇలాంటి ప్రజా ఉపయోగకర కథనాల కోసం, రాజకీయ విశ్లేషణల కోసం మా జానో జాగో టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ను షేర్ చేసి లైక్ చేయండి. ఇదిలా ఉంటే మార్చి నెల ప్రారంభంలోనే ఈసారి ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత నుంచి ఎండలు తీవ్రమవుతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందోనన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతున్నాయి. మార్చి నెలాఖరుకు ఈ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. అయితే ఈసారి గతేడాది కంటే ఎండలు మండిపోతాయని, రోళ్లు పగిలే ఎండలు నమోదు అవుతాయని భారత వాతావరణ శాఖ తేల్చి చెప్పింది. అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం నమోదయ్యే అవకాశం ఉందని, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతారని పేర్కొంది. అందుకు గల కారణాలను కూడా వెల్లడించింది. లనినో పరిస్థితులు ఈ సీజన్లోనూ కొనసాగుతాయని, ఈ పరిస్థితుల కారణంగా భారతదేశంలో వేసవి ప్రారంభంలోనే ఎండ తాకిడి ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే రోజులే ఈ వేసవిలో ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేసింది. మార్చి, మే నెల మధ్యలో భారతదేశంలో అత్యధిక గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక, ఈశాన్య భారత్ ప్రాంతాలలో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వెల్లడించింది. ఇదే సమయంలో దేశంలో మార్చి నెలలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎన్డీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్ర వెల్లడించారు. మధ్య పసిఫిక్ మహాసముద్రంపై ఎల్ నినో ఏర్పడే అవకాశం ఉందని, దీనివల్ల భారతదేశంలో మంచి వర్షాలు కూడా కురుస్తాయని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ సమ్మర్ సీజన్ మాత్రం ఎండలు దంచి కొడతాయని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 5 రోజులు భానుడు తన ప్రతాపాన్ని చూపించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది. ఇలా ఎండాకాలం ప్రారంభం తొలి దశలోనే సూర్యుడు మంట పుట్టిస్తున్నాడు. మార్చి మొదటి వారంలోనే వేడి విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ను దాటుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్, ఖమ్మం జిల్లా మదిర, జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, ములుగు జిల్లా తాడ్వాయి మండలాల్లో 38.9, భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో 38.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం నుంచి గురువారం వరకు 5 రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, ఎండ నుంచి రక్షణనిచ్చే దుస్తులు ధరించాలని చెబుతున్నారు. నీళ్లు ఎక్కువగా తాగాలని, శరీరం డీహైడ్రేషన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే సందర్భంలో ఏపీలో ఎండ తీవ్రత పెరిగింది. గత 4-5 రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమలోని జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏకంగా ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. గతేడాది ఎండలు, వేడిగాలుల తీవ్రత కనిపించగా, ఈ ఏడాది అంతకు మించి ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి నెల నుంచే ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచు, చలి ప్రభావం తగ్గిపోగా, పగటిపూట ఎండలు మండిపోతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో తీవ్ర దశకు చేరుకుంది. తూర్పు, మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవడంతో శీతాకాలంలోనూ వేడి వాతావరణం కొనసాగుతోంది. ఈ ఏడాది వేసవిలో తొలుత ఓ మోస్తరు వేడి, ఆ తర్వాత క్రమేపీ తీవ్రమైన ఎండలతో వడగాల్పులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. గతేడాది కంటే మరింత తీవ్రమైన వేసవి చూడబోతున్నామంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. గతేడాది దేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వడగాలులు వీచాయి. ఈ ఏడాది కూడా అంతకంటే దారుణమైన పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరి ఆఖరి వారంలో ఉష్ణోగ్రతలు మెల్లిగా పెరుగుతుంటాయి. కానీ ఈసారి తొలి వారం నుంచే పెరిగాయి. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రి సమయంలో కూడా సాధారణం కంటే కాస్త ఎక్కువ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి.
రానున్న రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తీవ్రంగా ఎండ పెరుగుతున్న నేపథ్యంలో పెద్దవారితో పాటు చిన్న పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదే సందర్భంలో యుక్త వయస్సు వారితో పాటు మధ్య వయస్సు వారు కూడా జాగ్రత్తగానే మెలగాలని సూచిస్తున్నారు. ఎండను తట్టుకునేందుకు కొన్ని ఇంటి చిట్కాలతో పాటు ఆహార, పానీయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. రోజుకు కనీసం 4 లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి. ఒంటికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. ఎండలో ప్రయాణించే వారు గొడుగు, హెల్మెట్, గ్లౌజులు వాడాలి. అంశాలతో పాటు రాజకీయ, సినిమా, సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మా లింకులు షేర్ చేయండి.